రోజు రోజుకు మండిపోతున్నాయి. బాణుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం విలువిల్లాడుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని చెప్పుకోవాలి. సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనాలు ఉష్ణోగ్రతలకు విలువిల్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో రికార్డ్ అయింది. 46 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే విధంగా రాష్ట్రంలో చాలా చోట్ల డిచ్పల్లిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆదిలాబాద్ సాత్నాల్లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత, అదేవిధంగా మేడిపల్లిలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అదేవిధంగా బాన్స్వాడలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అదేవిధంగా అక్బర్పేటలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత, అస్ఫాబాద్ టౌన్ లో 45.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, అదేవిధంగా అడవిదేవులపల్లిలో 45.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. చాలా చోట్ల 40 డిగ్రీలకు పైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వేకువజామున 8 దాటిందంటే చాలు బయటకు అడుగు పెట్టాలంటేనే జంకాల్సిన పరిస్థితి, భయపడాల్సిన పరిస్థితి. చాలా వరకు హీట్ వేవ్స్ కూడా జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బయటకు వెళ్లాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. చాలా వరకు రాష్ట్రంలో చాలా చోట్ల 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు గత 2 రోజులుగా నమోదు అవుతుండడంతో జనాలు ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక చాలా మంది కూడా అనారోగ్య బారిన పడుతున్నారు. వడదెబ్బతో మరణాలు కూడా సంభవిస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో దాదాపు చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జనాలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతుంది. వేకువజామున ఏదైనా బయట ఏదైనా పని ఉంటే, ఖచ్చితంగా అత్యవసర పని ఉంటే మాత్రమే బయటకు వెళ్లాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. చాలా వరకు ఇంట్లోనే ఉండేలా ప్రయత్నం చేయాలని, అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు వెళ్లాలని, పనులు ఏమున్నా ఉదయం 10 గంటల లోపే చేసుకునేలా, లేకపోతే సాయంత్రం 5 తర్వాత చేసుకునేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, లేకుంటే చాలా వరకు ఎండ దాటికి కావచ్చు, వేడి గాలుల దాటికి కావచ్చు అనారోగ్యాన్ని బారిన పడే అవకాశం ఉంది. దాంతో పాటు వడదెబ్బ గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా బయటకు అత్యవసరంగా వెళ్లే వాళ్ళు హైడ్రేట్ గా ఉండాలని, దానికి సంబంధించి ఎప్పుడు అవసరం లేకపోయినా ఖచ్చితంగా కంటిన్యూగా నీరు తాగుతూ ఉండాలని, దాంతో పాటు చల్లని ఏవైతే ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయో అవన్నీ తీసుకుంటూ ఉండాలని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మే నెలలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలోనే నమోదవుతున్న పరిస్థితి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు వ్యత్యాసంతో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం అయితే జనాలను తీవ్రంగా బెంబేలిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇంట్లో ఉన్నా కూడా సాధారణంగా కూలర్లు కూడా, ఫ్యాన్లు కూడా పనిచేయని పరిస్థితి అయితే నెలకొంది. అత్యధిక ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చాలా వరకు ప్రాంతాల్లో అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ఏవైతే కోత దశలో ఉన్న పంటలు కావచ్చు, పూర్తిగా ఎండిపోయి కోత దశలో ఉన్న మొక్కజొన్న, జొన్న లాంటి పంటలు ఎండ దాటికి, దాంతో పాటు చిన్న నిప్పు కణికతో కూడా పూర్తిగా మంటలు వేగంగా వ్యాపించడంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో కూడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరుగాలం కష్టపడి తీరా చేతికొచ్చే సమయంలో పంటలు కళ్ళ ముందే కాలిపోతుండడంతో రైతన్నులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.